రంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట్ గ్రామ సచివాలయంలో కార్యదర్శి సమక్షంలో నూతన సర్పంచ్గా బక్క మంజుల బలరాం తన నూతన పాలకవర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం జరిపించారు. అనంతరం నూతన పాలకవర్గానికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పంచాయతీ కార్యదర్శితో పాటు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచునైన బక్క మంజుల అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. స్మిత గారిని ప్రమాణ స్వీకారం చేద్దాం. అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యురాలైన వడిగేపల్లి లావణ్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన తాటికొండ అశోక్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యురాలైన జంగిలి సుప్రియ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. मैं ग्राम पंचायत से 5वें वार्ड नंबर शबाना बेगम राजनीति के तरफ से ग्राम पंचायत की तरफ से मेरे वार्ड को मैं पूरे काम ईमानदारी से निभाऊंगी. గ్రామ పంచాయతీ సభ్యుడినైన సోమసాని మహేష్ కుమార్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సాక్షిగా
సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన ముబారక్పూర్ బాలరాజ్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడినైన జంగిలి ఆంజనేయులు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. కిష్టంగారి భార్గవి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యురాలినైన ఆశమల జ్యోతి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన అక్కం గారి భాను ప్రశాంత్ గౌడ్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పదవిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. One second. ఉప సర్పంచ్కి వార్డు మెంబర్లకి అందరికీ నూతనంగా కంగ్రాచులేషన్స్. ఎన్నికైనటువంటి
వార్డు మెంబర్లకు, సర్పంచ్కి, ఉప సర్పంచ్ గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఇస్మాల్ ఖాన్పేటలో మంచి పనులు చేస్తారని చెప్తూ, ఎందుకంటే మంచి పనులు చేస్తేనే ముందు భవిష్యత్తు మనకు ఉంటుంది. మంచి పనులు మనము సాధించుకోవాలని, అట్లనే మోరీలు, సిసి రోడ్లు ఏ ఉన్నా ఇస్మాల్ ఖాన్పేటలో మంచి పనులు చేయాలని, అట్లనే నూతకైన బాడీకి అందరికీ నమస్కారం. వర్గం సర్పంచ్ మేడంకు, ఉప సర్పంచ్కి, వార్డు సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నిన్నటి వరకు రాజకీయాలు అయిపోయినాయి. ఈరోజు ఎవరమైనా ఊరు బాగు కోసం ముందుండాలి. అందులో ఈసారి మనకు యువకులకు మంచి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా అందరం ముందుండి పనిచేస్తే భవిష్యత్తులో ఊరు మన దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా యువకులు ముందుండి పనులు చేస్తేనే అవుతుంది. ఎటువంటి రాజకీయాలు కానీ, భేషాజాలు కానీ ఏవి కూడా పెట్టుకోవద్దు. ఊరు అభివృద్ధి, వార్డు అభివృద్ధి ఫస్ట్ నా ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే ఊరు అభివృద్ధి వరకు ఉండాలి. ఆదర్శ గ్రామంగా మనం కలెక్టరేట్లో ఖచ్చితంగా అవార్డు తీసుకోవాలి. నాతోటి వార్డు మెంబర్లకు, సర్పంచ్ అమ్మ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ శుభాభినందనలు. మనము ఇక్కడ నుంచి మన ఊరు అభివృద్ధికై ప్రతి ఒక్కరము సహకరించుకొని ప్రతి మనిషికి దగ్గరకు పోయి మనం అన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ కంగ్రాచులేషన్స్. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మళ్ళీ నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లందరికీ వందనాలు. ఇంతవరకు మనము 3 పార్టీల నుంచి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒకటే పార్టీ ఉండాలి. ఇటుకెళ్ళి కూడా ఏది గ్రామ పార్టీ, అన్ని పనులు మంచిగా చేయాలి, మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలి. ఏకగ్రీయంగా వచ్చే పని చేయాలని ఆశిస్తున్నాను. అందరికీ మరి వార్డు సభ్యులందరికీ, గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారం. ఇంతకుముందు కూడా సర్పంచ్ గారు ఇది 2వసారి ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు కూడా బాగా అభివృద్ధి చేసింది కాబట్టి ఈసారి కూడా ఇంకా రెట్టింపు అభివృద్ధి చేయాలని కోరుతూ, మరియు ఊళ్ళో కొంచెం సమస్యలు ఉన్నాయి. సీసీ కెమెరాలు కానీ, రోడ్లు కానీ, ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యను దాన్ని పరిష్కరించాలి. అందులో మనం పైన జగ్గారెడ్డి గారు ఉన్నారు, మనకు అన్ని విధాలా సహకరిస్తారని మనకు హామీ కూడా ఇచ్చారు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సర్పంచ్, మన వార్డు మెంబర్లకు అందరికీ నా యొక్క వాడు 12 వార్డులు ఉన్నా, ఏ వార్డుకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్ పవర్ కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్క వార్డు మీద కూడా చర్య తీసుకొని వారికి అభివృద్ధి చేయాలని కోరుచున్నాను. ఎలక్షన్లు జరిగిన సందర్భంలో కొత్తగా సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, వార్డు మెంబర్ ఎన్నిక కాబడ్డారు. ఈ ఎన్నిక అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఒక చెట్టు కిందకి వచ్చాము. గ్రామ అభివృద్ధి కోసం అందరూ ఆలోచన చేయాలి. 12 వార్డు మెంబర్ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి గ్రామంలో ఏ సమస్య ఉన్నా, నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సమానంగా చూస్తూ అన్ని కార్యక్రమాలను పాల్గొంటూ అన్ని అవసరాలు తీర్చాలని నూతన పంచాయతీని కోరుకుంటున్నాను.